అసలు సనాతన ధర్మంతో కంపేర్ చేయడానికి కూడా అవి పనికిరావంటున్నా నేను. ఇప్పుడు సనాతన ధర్మం ముందు దేశం, తర్వాత సనాతన ధర్మం. ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ముందు దేశం బాగుండాలి, దేశం తర్వాత సనాతన ధర్మం బాగుండాలి అని చెప్తాను. ప్రతి ఒక్క హిందువు కూడా ఇలానే అనుకుంటాడు, ఇలానే చెప్తాడు. మరి వాళ్ళకి ఈ భారతదేశ మట్టి మీద పుట్టి, భారతదేశ మట్టి మీద పెరిగి, వాళ్ళకి భారతదేశం కంటే కూడా వాళ్ళకి వాళ్ళ మత గ్రంథమే గొప్ప. దేశం కంటే కూడా వాళ్ళకి వాళ్ళ మత గ్రంథమే గొప్ప. ఇప్పుడు సనాతన ధర్మం తల్లి తండ్రి మొదటి దైవం అని చెప్తుంది, తల్లి తండ్రిని గౌరవించాలని చెప్తుంది సనాతన ధర్మం. మరి వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా మత గ్రంథమే మీకు గొప్ప అని చెప్తారు వాళ్ళు. పోనీ వాళ్ళ మత గ్రంథాలు ఏమన్నా భారతదేశంలో పుట్టినవా అంటే ఏ ఒక్కటి కూడా భారతదేశంలో పుట్టినవి కాదు. భారతదేశంలో వాళ్ళ ప్రవక్తలు పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ మత గ్రంథాలు ఇక్కడ పుట్టినవి కాదు. కానీ వీళ్ళు భారతదేశ మంచి వీళ్ళు కోరుకోరు. వీళ్ళకి భారతదేశం కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళకి వాళ్ళ మత గ్రంథాలే గొప్ప. దేశమే మీకు ముందని చెప్పే సనాతన ధర్మం ఎక్కడ? వాళ్ళ మత గ్రంథమే. తల్లి తండ్రి మొదటి దైవం, తల్లి తండ్రిని గౌరవించాలి అని చెప్పే సనాతన ధర్మం ఎక్కడ? తల్లి తండ్రి కంటే కూడా మా మత గ్రంథమే మాకు గొప్ప అని చెప్పే వాళ్ళ మత గ్రంథాలు ఎక్కడ? ఏమన్నా సనాతన ధర్మంతో కంపేర్ చేయడానికైనా కానీ కొంచెమన్నా ఉండాలి. అందుకే నేను అన్నాను, సనాతన ధర్మంతో కంపేర్ చేయడానికి కూడా పనికిరావదు. అందుకే కంపేర్ చేయొద్దని చెప్పి అంటున్నా సనాతన ధర్మంతో. ఈ మధ్య ఇంకొక దరిద్రం ఏం మొదలు పెట్టారంటే, భారత రాజ్యాంగం కంటే కూడా వాళ్ళ మత గ్రంథమే గొప్ప. భారతదేశంలో పుట్టి, భారతదేశం మట్టి మీద పుట్టి, ఈ భారతదేశం మట్టి మీద పెరిగి, భారతదేశం కంటే కూడా, భారతదేశ రాజ్యాంగం కంటే కూడా మాకు మా మత గ్రంథమే గొప్ప అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏమనాలి? మీరే చెప్పండి. మనకు అనడానికి కూడా మాట్లాడలేవాలంటే వాళ్ళని.